25 years సురేష్ గారు సెలబ్రేట్ చేస్తారు. నిజంగా చాలా గ్రేట్, ఇది చాలా కష్టం. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్లో నేను ఎంతోమంది పత్రిక నడిపించే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చూసాం. చాలా పెద్ద బ్యాంక్తో వస్తారు, అలాగే బ్యాంక్తో వెళ్ళిపోతారు. బట్ 25 years ఆయన చేశారంటే ఆయన హార్డ్ వర్క్, డిసిప్లిన్ అండ్ నిజాయితీ ఉంది. అంటే మిగతా వాళ్ళ నిజాయితీ లేదని నేను చెప్పను. ఇక్కడ ఉన్న నిజాయితీ ఏంటంటే చూడండి, రాగానే ముందు సింగ్ గారి గురించి ఆయన అంత మాట్లాడారండి. అంటే రోషయ్య గారు ఎంత ఆయనకి హెల్ప్ చేశారు, ఎంత ఆయన ప్రమోషన్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ ప్రమోషన్ ఇన్వాల్వ్మెంట్లో సింగ్ గారు ఏంటంటే అపాయింట్మెంట్ ఇప్పించడం, రోషయ్య గారు ఎంత బిజీగా, బికాజ్ ఈ వాజ్ ద గవర్నర్ ఫర్ 2 states, ఈ వాజ్ సీఎం ఆల్సో, అయినప్పటికీ టైం కేటాయించడం, రోషయ్య గారు ఆయన మీద ఒక అభిమానం, ప్రేమ రావడం, టైం స్పెండ్ చేయడం ఆ రంగా. చూడండి, ఈరోజు మన ప్రపంచంలో బ్రతికున్నప్పుడే ఎవరు గుర్తించాడు, పని అయిన తర్వాత మర్చిపోతారు. అలాంటిది రోషయ్య గారు పాప ఆయన ఎంతో చేసి పోయేప్పుడు ఆయన గురించి మాట్లాడటం. సింగ్ గారు ఇప్పుడు ఈజ్ నాట్ వర్కింగ్ దట్, బట్ ఆయన దగ్గర పనిచేశారు, ఆయన దగ్గర నాకు ఇంత బెనిఫిట్ నేను పొందాను అని ఈరోజు వేదిక మీద ఆయన కూర్చోబెట్టి ఆయన సన్మానం చేసి ఆయన పిలిస్తే నేను తిరుగుతుంటాను, పోతుంటాను. ఇది ఒకటి రీజన్ అండి. రెండోది, శ్రీకాంత్ రాలేదు. శ్రీకాంత్ గురించి అంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ గారు నాకు హెల్ప్ చేశారండి, శ్రీకాంత్ గారు అయిపోయింది అంటాడు. ఆయన గురించి 10 నిమిషాలు మాట్లాడండి. ఆయన ఎలా శ్రీకాంత్ ఎలా హెల్ప్ చేశారో, ఆయన బిగినింగ్ స్టేజ్లో ఎలా ఆయన ఈరోజు ఉన్నారు. కానీ ఈరోజు మేము ఉన్నామంటే తర్వాత పరిచయం ఆయనలో ఉన్న డిసిప్లిన్, డెడికేషన్ చూసి మేము ఆయనకి సపోర్ట్ చేయాలి. అది ఆయన ఉన్న గొప్పతనం, ఆయన ఉన్న మంచితనం. దట్స్ వై, ఎందుకంటే నేను 100% గ్యారంటీ అండి, నా ముందుగా నా వెనకాల కూడా ఆయన నా గురించి బాగా మాట్లాడుతారు. గ్యారంటీ క్వాలిటీ నాకు బాగా నచ్చి, ఆయన బళ్ళారి కానీ ఎక్కడ పిలిచినా నేను వెళ్తుంటాను. అది ట్రైన్ సార్ అక్కడ ఇది లేదు, బస్ స్టేజ్ లేదు, కూడా సెకండ్ ఏజ్లో కూడా నేను వెళ్ళలేదు. అంటే ఓన్లీ అంటే టుడే నేను ఉన్నాను అంటున్నాను అంటే ప్రెస్ డెఫినెట్లీ, అప్పట్లో ప్రెస్ అంటే ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి. అట్లా ఉన్న విషయాలు నిజాయితీగా చెప్పడం, అది ఇంకోటి. అది ఈ బిలాంగ్స్ టు దట్ జోన్. కాంట్రవర్సీ ఉండదు. ఆయన మ్యాచ్ అన్ని తిప్పండి, కాంట్రవర్సీ ఉండదు. అలాంటివి ఉంటే ఆ జోలికి వెళ్ళాయి. ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయడం, ప్రతి ఒక్కరిని హెల్ప్ చేయడం, స్పోర్ట్స్ ఉండొచ్చు, సైన్స్ ఉండొచ్చు. అందుకే నాకు సురేష్ అంటే చాలా. ఇంకో పాయింట్ అండి, చాలామంది ప్రెస్ వాళ్ళు ఉంటారు, సార్ ఈరోజు షూటింగ్ ఎక్కడ సార్? నేను ఈరోజు చాలా దూరం అండి, చాలా షాద్ నగర్ దగ్గర ఉన్నాను. ఓ, షాద్ నగర్లో ఉన్నారా? అయితే మళ్ళీ సిటీలో ఎప్పుడు ఉంటారు? సిటీలో రేపు ఉంటానండి. అయితే రేపు వచ్చి కలుస్తాను. ఓకే, ఇది